హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి సండే రోజు టెంపుల్ తిరుగుతున్నాం, పూజలు ఉన్నాయి కాబట్టి నో నాన్ వెజ్ అని చెప్పింది కదా లాస్ట్ వీక్. సో అందుకని మా హస్బెండ్ వచ్చేసి సండే ఉంది నాన్ వెజ్ అనే, అంటే సండే అంటే నాన్ వెజ్ అని గుర్తుకొస్తుంటుంది కదా. సో ఈరోజు నాన్ వెజ్ ఉండలేదు అని ఫీలింగే లేకుండా మంచిగా ఏదైనా చెయ్యని చెప్పేసి ఒకటి చెప్పింది అనమాట. నైట్ రేపు మార్నింగ్ మంచిగా వంకాయలు తెచ్చిస్తాం, బగారాన్నం చేసి గుత్తొంకాయ కర్రీ చెయ్యి అన్నాడు. ఆ గుత్తొంకాయ కర్రీ కూడా నేను ఎప్పుడూ అసలు థిక్గా చేస్తాను అనమాట. పైన నూనె తేలేటట్టు థిక్గా చేస్తా, అసలు గట్టి గ్రేవీ ఉండేటట్టు చేస్తా. గట్టి గ్రేవీ వద్దంట, కొంచెం వాటరీగా ఉండాలంట. సో నేను అట్లా ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు నూనె వంకాయ అంటేనే గట్టిగా చేస్తుండే నేను, కానీ ఈసారి కొంచెం వాటరీగా ఉండేటట్టు పెట్టు అని చెప్పి బగారాన్నం చేయమన్నాడు. సో ఇట్లా తింటే నాన్ వెజ్ లేదు ఈరోజు అన్న ఫీలింగ్ పోతుంది అని అయితే అన్నాడు అనమాట. అందుకనే వంటలు చూడండి. సో బగారన్నం, గుత్తొంకాయ. సో ఇంకొక 5-10 మినిట్స్ పెట్టేసి దీన్ని బంద్ చేస్తే అప్పుడే వాటరీగా ఉంటుంది, లేకపోతే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. అసలు ఎక్కువ కాదు, ఎప్పుడు ఇచ్చిన నేను గట్టిగానే వేస్తాను, కానీ ఏం వేసారు కొంచెం నీళ్ళు కావాలంటే ఇతనికి. సో కిచెన్ పరిస్థితి అయితే ఇదన్నమాట. పెద్దగా బాసనలు ఏమి లేవు, ఇప్పుడు వంట చేసినవి ఉన్నాయి, పొద్దున్న ఛాయ్ తాగినవి ఉన్నాయి అంతే. ఇంకా వీళ్ళు వచ్చేసి ఫ్రెష్ అంతా అయిపోయారు, ఊచి సినిమా చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఈ బుక్స్కి అట్టలైతే వేయాలన్నమాట. సో నిన్న బ్రేక్ఫాస్ట్ చేసినాం, పూరి తెచ్చుకున్నాము. నిన్నటికి దోశల పిండి అయిపోయింది. ఇడ్లీ చేయి ఈరోజు నుంచి ఒక 2 డేస్ ఇంక ఇడ్లీ పెట్టుకో అన్నాడు మా హస్బెండ్. నేను అదేమంటారు ఇడ్లీ రవ్వ అవి సంబంధించినవి లేకుండా అనమాట, ఇంకా చేయలేదు. అందులో ఏమంటారు చీలా అంటారు కదా, హిందీలో చీలా అంటారేమో. అదే గోధుమ పిండిలో ఉప్పు పసుపు కారం వేసి కొంచెం పెరిగేసి బాగా కలిపి దోశల్లోకి వేసుకుంటారు కదా. సో అది చేసిద్దామని అయితే అనుకున్నా. అప్పుడప్పుడు దోశ పిండి అయిపోతే దాంతో చేస్తుంటారు అనమాట. సో బాగుంటుంది అది కూడా, కాకపోతే వేడిగా తింటే బాగుంటుంది. చేసిద్దాం అనుకున్నాను. సో వీళ్ళు ఇంకా సామాన్లు అవి తీసుకొస్తామని చెప్పేసి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు పిల్లలు పూరి గిట్లా అడిగిరేమో, ఒకటేసారి బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చారు, ఇంకా అదే తినేసినాం. ఇంకా మేబీ రేపు ఇడ్లీ అయినా చేయాలి, లేకపోతే అదేమంటారు గోధుమ పిండితోటి దోశలన్నా పోయాలి. అవి కూడా తెచ్చిండు అనమాట, గోధుమ పిండి రవ్వ, ఇంకా అవి చీలా చేయడానికి కావాల్సిన సామాన్లు. సో అవన్నీ చేయాలి, ఇడ్లీ అయినా పెట్టుకోవాలి. పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు కాబట్టి డైలీ ఏదో ఒక టిఫిన్ అయితే వేయాలి. నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం లేట్ అయినా సరే ఏదో ఒకటి ఉగ్రాన్ని అవన్నీ కొంచెం టైం పడుతుంటుంది కదా. సో ఇంట్లో ఉన్నప్పుడు సరిపోతుంది. స్కూల్కి వెళ్ళే టైంలో దెబ్బ పిండిలు చట్నీలు రెడీ ఉంటే దాన్ని వేసి ఇవ్వాల్సి ఉంటుంటుంది, అప్పుడే టైం మిగులుతుంది. అండ్ వచ్చేసి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ కూడా బాగా తాగుతుండే కదా. మేము హైదరాబాద్కి వెళ్ళినాక గ్యాప్ వచ్చేసింది. పిల్లలకి బాగా అలవాటే, మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అడుగుతున్నారు అనమాట బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఏది చెయ్యి అని. సో క్యారెట్లు బీట్రూట్లు కూడా ఈరోజు సండే కదా, ఈవినింగ్ బయటకు వెళ్తాము, సో అప్పుడు తెచ్చుకోవాలి. అండ్ ఈరోజు పోలియో డ్రాప్స్ వేసారు పిల్లలకి. సో ఈరోజు పోలియో డ్రాప్స్ వేసారు పిల్లలకి. ఇంకా నీకేదిరా, నీదే చూపి, నీకేడు వేసారు. వీడొచ్చేసి 6.5 నడుస్తున్నాడు, వీడొచ్చేసి 7.5 నడుస్తున్నాడు. జర ఆగరా, వీడియో మాట్లాడినని మ్యూట్ చేసిన. పోలియో చుక్కలు వేసిరు. 15 ఇయర్స్ దాకా వేస్తారంట కదా మా హస్బెండ్ అన్నాడు. వాళ్ళు ఇంకా 6-7లో ఉన్నారు కాబట్టి 15 ఇయర్స్ దాకా వేయచ్చు అంట. చెస్ట్ వేసుకొని అయితే వచ్చిరనమాట. ఇంకా అప్పుడే బయటకు వెళ్ళినప్పుడే టిఫిన్ అడిగినట్టున్నారు. నేను అవి చేద్దామంటే వీళ్ళు తీసుకొని అయితే వచ్చిరు. సాయంత్రం అయితే అయిపోయింది, మధ్యాహ్నం ఇంకా అక్కడతోటి ఏం తీయలేదు. సో సాయంత్రం అయిపోయింది, ఛాయ్ కూడా తాగుతున్నాం. వెదర్ చూడండి 5:20 అవుతుంది, 6:30 అయినట్టుంది. అండ్ వర్షం కూడా పడింది మధ్యాహ్నం. ఎప్పుడు వీడియోలో మాట్లాడడం స్టార్ట్ చేయి, అప్పుడు వాగడం స్టార్ట్ చేసి ఉంటారు. ఎప్పుడురా ఆయన పోండి సరిగ్గాని పోండి. అదే బయటికి వెళ్ళేది ఉంది కదా, కొన్ని సామాన్లు అవన్నీ తీసుకురావాలి. బిన్నుగడ్డ కూడా షూలు టైట్ అవుతున్నాయి కదా, సో షూలు కూడా కొనాలి. సో పిల్లల బుక్స్ వచ్చేసి అన్నీ కొనేసిన అనమాట. మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఈవినింగ్ బుక్స్ కూడా కొనేసిన. ఇద్దరికి 7 బుక్స్ అయితే ఇచ్చారు, ఫస్ట్ సెకండ్ క్లాస్ కాబట్టి. సో అన్ని బుక్స్
వాళ్ళకి నోట్బుక్స్ తప్పితే మిగతావన్నీ స్కూల్లోనే అమ్మారు. ఇంకా నోట్బుక్స్ ఒకటి బయట షాప్ దగ్గర అమ్మారు. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మొత్తం ఆనే అవుతుండే, ఈసారి వాళ్ళు ఎందుకో తీసుకోలేరట. ఎందుకంటే వీళ్ళు ఇష్టం వచ్చిన రేటు పెట్టేసి బుక్స్ అమ్ముతారు. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే అంతే, మనం అవే బుక్స్ బయట కొంటే ఎంతో కొద్ది డబ్బులు మిగులుతాయి, కానీ డబల్కి డబల్ రేట్ వేసి అమ్ముతారు. కాబట్టి ఇక్కడ ఏమైపోతుందంటే ఆ బుక్ స్టాల్ వాళ్ళు అమ్ముతున్నారు, వాళ్ళకి ₹1 కూడా ఆమ్దాని ఏం రాదంట అందులో. కాకపోతే వాళ్ళు మాకు ఇస్తున్నారు, మేము అమ్మి పెడుతున్నాం. దానివల్ల వచ్చే ఛాయ్కి ఉంది ఇష్టం వచ్చిన టవల్ ఇగ్గకు నువ్వు. మేము అమ్మి పెడుతున్నాం, కానీ వచ్చే పబ్లిక్ అందరూ స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ మాకు తిడుతున్నారు. ఇంత బుక్ రేట్కి ఎందుకు అవుతుంది, ఈ బుక్ ఇంత రేట్ ఎందుకు అవుతుంది, ఇష్టం వచ్చిన రేట్ అమ్ముతున్నారు, ఎవరిని అడిగినంత రేటు పెడుతున్నారు అనేసి లాస్ట్ ఇయర్ కొంచెం ఇష్యూస్ అయినాయంట. అందుకే వాళ్ళు స్కూల్ దగ్గర బుక్ స్టాల్ ఉంటుంది కదా, వాళ్ళు తీసుకోలేరు ఈసారి. ఓన్లీ నోట్ బుక్స్ ఒకటి అమ్మి మిగతావి ఇంకా స్కూల్ వాళ్ళకి అమ్మమ్మని చెప్పేసి అంటే ఇంకా స్కూల్ వాళ్ళే అమ్ముతున్నారు. చూడండి బుక్స్ అని కొన్నా అని చెప్పిన కదా, బుక్స్ కట్టెలు వేయాలి ఈరోజు, వేయాలి అనుకుంటే బుక్స్ చూపించింది నేనే షాప్లో పిల్లల దగ్గర వేపిస్తాలే అన్నాడు. అసలు సాయంత్రం అయిపోయింది, బుక్స్ కట్టెలు వేసలేము, ఏం చేయలేము, మొత్తం ఎత్తలేదు. నా షాప్లో అంజి వాళ్ళ దగ్గర వేపిస్తాను నిండారా, ఎందుకు అంజి వాళ్ళ ఎట్లని సాయంత్రం అయిపోయి మమ్మీ పని చేస్తున్నాం, ఇట్లా పోయింది, ఇట్లా వచ్చిండు స్నానంకి, గుడికి పోయేది ఉందండి. అంటే ఇంకా అయిపోయిందా ఏంటిది చెప్పు. అయిపోయింది, బంద్ చేయి. మంచిగా పూజకు పెట్టాలి, పూజ పెట్టినాక తిందు జరాడు కింద పెట్టుకో, జాజ సామాన్ జాజ కడ పెట్టు. సో జస్ట్ ఇప్పుడే అన్ని కొనుక్కొని వచ్చినాం. వినుగాడు కూడా షూలు కొన్నాము, అవేమంటే స్టిక్కర్ లాంటి షూలు కొన్నాము, పొద్దున చూపిస్తా. ఇప్పుడు బయట బట్టలు తీయాలి, ఫుల్ మోడం ఏందిరా. సో సాక్స్లు కూడా బయటనే ఉన్నాం ఈసారి, షూలు కొన్నదేరా. మొన్న అయితే స్కూల్లో ఉన్న 2 జతలు నేను మాట్లాడకు ₹180 అయింది. ఇది జస్ట్ ₹80 అయింది, ఒకటి 40 అంట. అంటే ఆడ 80 180 కాదు, 160. సో 160 అయిందనమాట. అంటే 80కి డబల్ చేసి అమ్ముతున్నారు. ఇక రారా బట్టలు తీయాలి విన్నా, రారా ఫాస్ట్గా, బట్టలు తడిచిపోతారా పొద్దున్న చేసినవి, పట్టరా. జస్ట్ అన్ని మోసం స్టార్ట్ అయిస్తున్నాం, రిటర్న్ చినుకులు పడుతున్నాయి, బట్టలు టెన్షనే ఉంది. ఏవి అయిపోయినావా క్లిప్లను పట్టుకోపోతావరి. వాడికి షూలు కొన్నాం, వీడికి సరిపోతుంది అని వీడికి కొనలేము, వీడు 7 షూలు కొనలేదని. అందులో వాడికి స్టిక్కర్ లాంటివి కొన్నాం కదా, నాకు ఇట్లాంటివి కావాలంటాడు. వీడికి ఉండే సరిపోతున్నాయి. ఇంకా రాత్రి అంతా మళ్ళీగా బట్టలు ఇంట్లో వేసుకుంటే అప్పుడే వెళ్తాయి. ఇంట్లో కూడా కొన్ని ఉన్నాయి, ఇంట్లో ఎన్ని బట్టలు. ఒకసారి స్కై చూపి, అంటే నాన్ స్టాప్ పడేటట్టుంది, ఇంత మూడం ఉంది. బంద్ చేస్తా. చూడండి ఇంట్లో అంతా కూడా కుర్చీలు ఇవన్నీ వేసి మొత్తం రూమ్ అంతా బట్టలే నిండిపోతాయి. షూలు ఉంటే మార్నింగ్ చూపిద్దాం, ఇప్పుడు చూపిస్తావా? జస్ట్ చూపిద్దాంలే. అబ్బా మొత్తవారప్ప మొత్తం తీయకు, మళ్ళీ నాకు ఇందులో డబ్బులు పెట్టినకి రాదు. ఇవి ఆల్మోస్ట్ ఎప్పటి నుంచి 2 నడుస్తున్నాయి, కానీ మా హస్బెండ్ పాత మోడల్ తీసుకుంటుండే. ఇంక ఈసారి వద్దు కొత్త మోడల్ తీసుకుందామంటే సరే అంట. బ్లాక్ అంటే తెలియదారా అంకుల్కి, బ్లాక్ కలర్ షూస్, ఇట్లాంటి షూస్ అని నా డ్రెస్ చూపిస్తున్నాడు షాప్ అతనికి. కలర్స్ తెలియదు అనుకుంటున్నావా ఏమి షాప్ వాళ్ళకి? ఏ షూలు నచ్చుకొద్దన్నారు? అవి బ్లూ ఎందుకైతేరా, బ్లాక్ రా, కండ్లు దొబ్బినాయి నీకు, బ్లాక్ రా ఇవి. నాకు తెలియదు అలటు, నేను స్కూల్కి వెళ్ళలేను అనుకుంటున్నావా నువ్వు? తెలియదు అనుకుంటున్నావా? స్కూల్ షూస్ ఏం కదప్పా, గ్రే సాక్స్లే ఆల్రెడీ మస్తు సార్లు కొన్నాం బయట. లాస్ట్ టైం మీ స్కూల్లో కొన్నా ₹160 చెప్పారు, ఇప్పుడు బయట ₹80. బయటకి స్కూల్కి డబల్ రేట్ వేసి అమ్ముతున్నారు. సో ఇవన్నీ ఎక్కడొక్కడ సదురుకోవాలి, రేపు ఆ సామాన్లు కూడా క్లీన్ చేసి పెట్టుకుంటా.
ఎందుకంటే నాకు చాలా టైం పడుతుంది. మళ్ళీ వీళ్ళకి లాస్ట్ టైం అయితే వీళ్ళకి ఏమంటారు స్కూల్ లేకుండే, ఇంట్లోనే ఉండే కాబట్టి నేను ఎంతసేపు అయినా మెల్లగా చేసుకుంటుంటుంది. 3 గంటలకు లేచి అవే స్కూల్. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రేపు టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళాలి కాబట్టి నేను కొంచెం పూజ సామాన్లన్నీ ఇప్పుడు కడుక్కొని పెట్టుకుంటే ఇప్పుడు కడిగి పెట్టుకుంటే రేపు కొంచెంలో ఒక హాఫ్ అన్ అవర్ నాకు టైం మిగిలిన దాన్ని ఏదో ఒకటి అన్నం చేసుకొని తీసుకొని వెళ్ళడానికి ఉంటుంది. ఈరోజు గుత్తొంకాయ చేసిన కదా, సో ఆఫ్టర్నూన్ చేసిన అదే గుత్తొంకాయే పెడతాను. ఆల్రెడీ మా హస్బెండ్ చెప్పిన ఓన్లీ అన్నం ఒకటే చేస్తారు రేపు, ఇదే గుత్తొంకాయ తినండి మీరు అని చెప్పిన. ఎట్లా నేను ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి సో నాకు హాఫ్ అన్ అవర్ అని టైం దొరికితే మధ్య మధ్యలో ఏదో ఒకటి చేసుకొని తీసుకెళ్ళొచ్చు కాబట్టి ఇప్పుడు ఇంకొన్ని వర్క్స్ అయితే చేసుకుందాం దేవుడు అన్నీ. లాస్ట్ వీక్స్ అంటే నాకు హాలిడేస్ ఉండేవి, ఈ వీక్ వీళ్ళకి స్కూల్ ఉంది, నేను ఇంట్లో పూజ చూసుకోవాలి, స్కూల్కి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. యాక్చువల్గా బుక్స్ అట్టలేద్దాం అనుకున్నా, వేయలేదు. మా హస్బెండ్ షాప్లో పిల్లల దగ్గర వేపిస్తున్నాడు. ఈరోజు షాప్స్ అయితే క్లోజ్ అనమాట సండే కాబట్టి, సో రేపు వేపిస్తా అన్నాడు. జస్ట్ ఇప్పుడు లోపల నేమ్స్ అయితే రాసి పంపుతా, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కదా. మేడం ఒకవేళ అట్టలేదు ఎందుకు వేసుకురాలేవు అని అడిగిందని రేపు వేసుకొస్తాం మేడం అని చెప్పుండు, ఓకేనా? ప్రతిదీ లోపల నేమ్స్ రాస్తా. నోట్ బుక్స్ కూడా ఉన్నాయి బ్యాగ్లలో, అన్ని ఉన్నాయి. ఇలా గోల్ ఇంతే ఉంటుంది, నన్ను ఏం మాట్లాడనియరు. ఈ వీడియో ఇక్కడితోటైతే ఏం చేస్తున్నా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్. వంట ఉంది, అన్నం బగారన్నం చేసినాం కదా, అండ్ వంకాయ ఈ రోజుకి ఉంది, రేపటి కూడా సరిపోతుంది, రేపు వాళ్ళకి అదే పెడతా అని చెప్పిన. సో అన్నీ ఉన్నాయి. ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. దేవుడి సమ్ములు కూడా క్లీన్ చేసుకొని దెబ్బ తిని అనుకుంటే మళ్ళీ 3 గంటలకి లేవగలుగుతా. బాయ్. లేదు తప్పజం చేసుకుంటావు. సో నా జమ్మకి స్కూల్కి పోయేది ఉంది.